బయటికి రా, బయటికి రా. మంగమ్మ, మంగమ్మ, రా బయటికి, రా బయటికి. ఏయ్, ఎంత ధైర్యమే నీకు? నన్ను పేరు పెట్టి పిలుస్తావా? పేరు పెట్టి పిలవడం కాదు, నీ వయసుకి గౌరవం ఇచ్చి మంగమ్మ అని పిలుస్తున్నాను. లేకపోతే అరవకు, అరవకు, అరవకు. ఇంకొకసారి అరిస్తే నీ విషయం తెలియని పాత సీతను కాదు, నీ బుద్ధి తెలిసిన కొత్త సీతని. వేటితోటైతే నువ్వు నాతో బంధం కలుపుకోవాలనుకున్నావో వాటన్నింటినీ ఇదిగో తిరిగి నీకే ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, సంబంధం లేదు. అవిటిదాన్ని నేను రాలేను అని మీ ఇంటికి నన్ను రప్పించి పట్టు చీర పెట్టి దాని కింద నన్ను కప్పెట్టాలని చూసారే, ఆ చీర అక్కడే ఉంది. మీ గొప్పలు చెప్పుకుంటూ మా పేదరికాన్ని వెక్కిరిస్తూ అవమానించి అవి భరిస్తూ పడుండడానికి పెట్టిన నగలు అందులోనే ఉన్నాయి. ఏ నెక్లెస్ ఎరగా చూపించి నన్ను గిలగిలా కొట్టుకుని చచ్చేలా చేశారో ఆ నెక్లెస్ కూడా అందులోనే ఉంది. ఏ బంగారు గొలుసుతో నన్ను మీ ఇంట్లో కుక్కలా కట్టేసుకోవాలనుకుంటున్నారో ఆ గొలుసు కూడా దాంట్లోనే ఉంది. మీరు మాకిచ్చిన వస్తువులన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఈ క్షణం నుంచి మీకు మాకు చల్లు, మాకు చల్లు. ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. ఈవిడి గురించే కాదు, నీ గురించి కూడా తెలిసే మాట్లాడుతున్నాను. ఇంతకాలం ఈవిడంటే నీకు గౌరవం మర్యాద అనుకున్నాను. ఈవిడ మాటలకి తలాడించే డూడు బసవన్నవే అనుకున్నాను గాని మనం పర్సనల్ గా కలుసుకుని మాట్లాడుకున్న విషయాలు కూడా చెప్పే చాతకాని దద్దమ్మ అనుకోలేదు. సీత, నన్ను అరవడానికి తప్ప దేనికి పనికొస్తుంది నీ పౌరుషం? ఈ విషయంలో తల దుర్చుకో, అక్కడే నిలబడు, అదే నీకు మంచిది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా వాగుతున్నావు? నాకు కాదు, మీకు పట్టింది పిచ్చి. ఎంత అహంకారమే నీకు! మీకన్నా ఎక్కువే లేదులేండి. ఏమిటే నన్ను ఎదిరించి మాటకు మాట అంటున్నావు? మాటలతో ఆగుతున్నందుకు సంతోషించండి. స్టాప్ ఇట్ సీత. ఏం కూసావే? నన్ను అడిగి మడిగి పడుండేలా చేయాలనుకున్నారు, కానీ ఆ దేవుడు నా బతుక్కి అన్యాయం జరగకుండా కాపాడాడు. అనవసరంగా ఆవేశపడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు. నేనేమి నాశనం చేసుకోవడం లేదు, మీ నుంచి కాపాడుకుంటున్నాను. మీ దుర్మార్గం తెలిసిపోయిన తర్వాత కుక్కలు కూడా వచ్చి మీ ఇంటి ముందు నిలబడవు. కోపం తెప్పించద్దు సీత. నీకంటే ఎక్కువ కోపం నాకు ఉంది. ఏం చేస్తావే? ఉంటే ఏం చేస్తావే? మీరేం చేస్తే తిరిగి నేను అదే చేస్తాను. ఏయ్, నిన్ను!
సీత సాకేత్ ఎంత ధైర్యం ఉంటే గ్రాణి మీద చేయొచ్చుతో ఏయ్ ఈ చౌతలు పారేయండిరా దాన్ని ఏమైందమ్మా? ఏం లేదు నువ్వు పోనీ. ఏమండి ఆవిడ గారు పెట్టుబడి బట్టల గురించి చెప్తూ లిస్టు రాయిస్తుంటే గుండె గుబ్బేలు మంది ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. ఆ తర్వాత వంటింట్లో చివాట్లు పెట్టి అసలు విషయం చెప్పేదాకా నా మనసులో లేదనుకోండి. ఏదో అలా కనిపిస్తుంది గాని నాకెందుకు ఓపిక పరిశీలిస్తే మొండేళ్లానే ఉంది. ఏంటే ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళావు? కాస్త పెందలాడే రావచ్చు కదా. ఏంటిది అదోలాగుంది? వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుకురాపో, అన్నం వడ్డిస్తాను. వద్దమ్మా, ఆకలిగా లేదు. వద్దేంటే వద్దు. పొద్దుననగా 2 ముద్దలు తినేళ్ళావు, ఇప్పుడు వద్దని ఖాళీ కడుపుతో పడుకుంటావా? తొందరగా వెళ్ళరా. ఏమండి ఏది ఏమైనా ఆవిడ పెద్ద మనసు కలావిడండి. పెద్ద మనసు కన్నా పెత్తనం ఎక్కువగా కోరుకునే మనుషను బావుంటుంది. నీకెప్పుడు ఆవిడ మీద ఒకటే అభిప్రాయమే. అక్కే కరెక్ట్ అమ్మా. రావే కూర్చో. దానికి పెట్టు. ఏయ్, ఏమైంది? కారం కారం కంటింది. అలా ఎలా అంటించుకున్నావే? దానికి అది ఏం సమాధానం చెప్తుంది? ఏదో అంటింది, వదిలే. అనుకున్న కట్నం కన్నా ఎక్కువిచ్చినా ఇంకా పుట్టింటి నుంచి తీసుకురా అని వేధించి చంపుతున్న ఈ రోజుల్లో ఉభయ ఖర్చులు పెట్టుకుని మన గౌరవం కాపాడే ఆలోచన ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో? ఆవిడ నన్ను తన మనవిడికి చేసుకోవాలనుకుంది కాబట్టి తను గెలవడం కోసం ఏదైనా చేస్తుంది. నిన్ను మించిన పిల్ల దొరకదని? మించింది దొరుకుతుంది, కానీ నేను దొరకనుగా. ఆ
ఆవిడ అనుకున్నదే ఆవిడికి సాగాలి. అందరూ ఆవిడ మాటే వినాలి. అంత మంచి మనసున్న ఆవిడ మాట వింటే నష్టమేంటే? ఇష్టపడితే ప్రాణం పెడుతుంది. ఆవిడ కక్ష గట్టి ప్రాణం తీస్తుంది. ఏంటే ఆ తిండి? పెట్టింది పెట్టినట్టే ఉంది. కోడి కెలికినట్టు కెలుకుతున్నావేంటి? ముద్ద మాత్రం మింగనే లేదు. సహించట్లేదమ్మా. 2 ముద్దలు తిను, అదే సహిస్తుందిలే. ఏంటే అలా ఉన్నావేంటి? ఏం లేదక్కా, బానే ఉన్నాను. ఏంటి అదోలా ఉన్నావు? ఇవాళ రేపు పిల్లలంతా అలాగే ఉన్నారు. ఆయిందానికి కాందానికి అలకలు, ఆలోచించుకోవడాలు, అడిగితే చెప్పకపోవడాలు. మనం బుర్రలు బద్దలు కొట్టుకోవడమే గాని వాళ్ళు ఏమీ చెప్పరు. ఆ 2 ముద్దలు తిని లేచేళ్లవే. అరే అదేంటే, ఆ 2 ముద్దలు తిని లేచేళ్లొచ్చుగా. కిలో బియ్యం 52 రూపాయలు. అంత నిర్లక్ష్యం ఏంటే? ఏమైందే? ఎందుకలా ఉన్నావు? ఏం లేదక్కా, అమ్మా నాన్నలతో చెప్పకపోతే చెప్పకపోయావు. నేను నీకు ఫ్రెండ్ లాంటి దాన్ని. నాకు చెప్పడానికి ఏంటి నీకు ఇబ్బంది? ఏంటి మళ్ళీ ఎవరైనా నిన్ను ఏడిపించారా? లేకపోతే ఏదైనా పరీక్షలో ఫెయిల్ అయ్యావా? అది కాదక్కా, ఫ్రెండ్ ప్రాబ్లంలో ఉంది. ఏమైంది? తను ఒక అతన్ని ప్రేమించింది. అతను చాలా మంచివాడు అనుకుంది. వాళ్ళమ్మా నాన్న పెళ్లికి అంగీకరిస్తారని దీనికి నచ్చజెప్పాడు. అతను కాదన్నా, చెడ్డవాడని దీనికి తెలిసినా అది చచ్చిపోతుంది. అతనేమైనా కాదని అంటున్నాడా? కాదు, అమ్మా నాన్నలతో కలిసి దాన్ని చంపాలని చూస్తున్నాడు. ఏంటి నువ్వనేది? అవునక్క, ఇవాళ నేను ఇంకో ఫ్రెండు కలిసి కాఫీ తాగడానికి ఒక హోటల్కి వెళ్తే అతను వాళ్ళ అమ్మా నాన్న కలిసి దాని పేరు మీద ఎల్ఐసి చేయించి తర్వాత లేపేద్దామన్నట్టు మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇప్పుడు నేను ఆ విషయం దానికి చెప్పినా ప్రమాదమే, చెప్పకపోయినా ప్రమాదమే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని పరిస్థితి తలుచుకుంటే ఏడుపొస్తుందక్క. నువ్వే చేం ప్రయోజనమే? నీ ఫ్రెండ్ని ఫాలో అవుతూ కాస్త టైం దొరికినప్పుడల్లా విషయం కొంచెం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించు. ఎలా చెప్పమంటావు? నేను ఆలోచించి చెప్తానులే. నువ్వు అనవసరంగా అతిగా ఆలోచించి నీ బుర్రని బద్దలు చేసుకోకు. కాసేపు ఆ విషయాన్ని మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపో.
నాన్నకి సాయంగా నాకు పెద్దన్నయ్యలా తోడుగా ఉంది అక్కే కదా. చూడలేమా, మాట్లాడలేమా, అక్కకి దూరంగా మేం బతకలేం. స్వప్న కిట్టకి తెలిస్తే గుండె పగిలేలా ఏడుస్తారు. అంతేకాదు అమ్మ నాన్న విలవిలలాడిపోతారు. ఏమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న, ఎందుకమ్మా అంతలా కూలిపోతున్నావు? చెప్పలేకపోతున్నా నాన్న. కారణం తెలియకుండా ఎలా ఓదార్చగలనమ్మా? ఆ? ఏమని ధైర్యం చెప్పగలను? ఆ? చెప్పమ్మా, ఏం జరిగింది? నాన్న, ఆ మంగమ్మ గారు ఉభయ ఖర్చులతో ఒక విధంగా సీతని ఖరీదు చేసినట్టే మన భోగభాగ్యాలు చూసి పుట్టింటిని మర్చిపోవాలి. చెప్పినట్టు విని తలంచుకొని బతకాలి. నాకు భయం వేస్తుంది నాన్న. దేనికమ్మా భయం? అక్కను రానివ్వకపోతే ఎలా? విన్నావు కాబట్టి భయపడుతున్నావు. రేపు మీ అత్తగారు, స్వప్న వాళ్ళ అత్తగారు వాళ్ళు పెళ్ళి అయ్యాక రానివ్వకపోతే పెళ్లి రద్దు చేసుకొని అక్కడి నుంచి ఇంటికి తెచ్చేసుకుంటావా? చెప్పమ్మా స్వర్ణ. నాన్న, ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తారింటికి పంపాక వంశం మారిపోతుంది, ఇంటి పేరు మారిపోతుంది. ఆ వంశాన్ని వృద్ధి చేయాలనే కదమ్మా అందరం కోరుకుంటాం. పుట్టింటికి రాకపోకలుంటాయి కదా నాన్న. తెగదెంపులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. అక్కలా కాదు కదా. ఎక్కడో అమెరికా సంబంధానికి ఇచ్చామని అనుకుందాం.